ఈసీని కబ్జా పెట్టిర్రట, అన్ని వ్యవస్థల్ని ఆర్ఎస్ఎస్ గుప్పిట్లా పెట్టుకుందట. ఇక రాహుల్ గాంధీ నిన్న వచ్చిండు, అన్న మీటింగ్ రాలేదు, దేకలే నిన్న. అన్న మీటింగ్ రాకుండా ఆ మీటింగ్ వేయండు. ఈసీని కబ్జా పెట్టి, అందుకే మాకు బీహార్లో చార్ వచ్చినాయి. చోర్ 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 అంటే చార్ ఇచ్చురు, అందువల్ల కబ్జా పెట్టి రట్టుండు. ఇంకో నేను చెప్తాను కదా, పప్పు ప్లస్ పప్పు స్క్వేర్ అయ్యారు. ఇప్పుడు అన్నజల్లు ఇద్దరు కలిసి పప్పు స్క్వేర్ అయ్యారు. ఇన్ని రోజులు అన్న ఒక్కడే ప్రచారానికి మనకు పనికి వచ్చేది. వాస్తవానికి బీజేపీలు గెలవాలంటే ఇక ఏదో అవసరం లేదు, రాహుల్ గాంధీ బయటకు వచ్చి ఓటు చోరు అంటే కథం, మనం గెలిచినట్టు. ఇక అట్లుండే మూమెంట్. ఇప్పుడు అది ఇంకా డబుల్ అయిపోయింది. అన్న సెల్ ఇద్దరు తయారయ్యారు. పప్పు స్క్వేర్ వచ్చి ఇప్పుడు ఇద్దరు కలిసి ఓటు చోరు అంటారు. కథం దెబ్బకే బీహార్ వీక్కింది. ఇవాళ రేపు బెంగాల్ ఉందంటారు, ఆడ కూడా పోయి ఓటు చోరు అంటే బల బెంగాల్ కూడా వీక్తుంది. సో చెల్లె నిన్న మొదలు పెట్టింది. నిన్న అన్న వంతు, ఇలా చెల్లె వంతు, ఇంకా రేపు మరి వాళ్ళ అమ్మ వంతేమో. సో వంతులు పెట్టుకొని విమర్శిస్తారు, వంతులు పెట్టుకొని ఆగమవుతారు లాస్ట్కి. పప్పు వన్ అన్నమాట. అన్ని వ్యవస్థలు అంటే ఆర్ఎస్ఎస్ గుప్పిలు పెట్టుకుందంట. మరి మనం ఒకటి అడుగుదాం, ఆర్ఎస్ఎస్ ఎక్కడైనా ఏ ఎన్నికల్లో పోటీ చేసినదా ఈ దేశంలో ప్రత్యక్షంగా? ఈ పరిగిమాలిన దద్దమ్మ ఆర్ఎస్ఎస్ గుప్పిట పెట్టుకుంది అంటాడు. ఇక నేను ఏం చెప్పాలి దానికి? ఈసీ నియామకాలు మోదీ అమిత్ షా ఎందుకు డిసైడ్ చేయాలి? తర్వాత ఆ ప్యానల్ నుంచి సిజేఐని ఎందుకు తప్పించిర్రు? క్వశ్చన్ మార్కు. ఎన్నికల కమిషనర్లను శిక్షించకుండా ఉండేలా చట్టాన్ని ఎందుకు మార్చారు? సీసీటీవీ ఫుటేజ్ ని డిలీట్ చేసేలా నిబంధనలు ఎందుకు మార్చారు? లోక్సభలో నిలిచిన ప్రతిపక్ష నేత. ఇప్పుడు ఈ ప్రతిపక్ష నేత వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ నేత. కాంగ్రెస్ అంటే రెడ్ల పార్టీ. బీసీ ద్రోహి కాంగ్రెస్ పార్టీ. ఏం పార్టీ? బీసీ ద్రోహుల పార్టీ కాంగ్రెస్ పార్టీ. బీసీ వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇతనా ఉసేదారి జితనా బాగేదారి. ఇప్పుడు ప్రజాస్వామ్యం కూని అయింది. ఎందుకు ఈసీని వాడుకుంటున్నారు? సిఈసిని కాపాడేందుకు చట్టాలనే మార్చారు. ఎన్నికల కమిషనర్లకు మోదీ అమిత్ షా బహుమతులు ఇస్తున్నారు. ఆర్ఎస్ఎస్ ఎజెండాను ప్రభుత్వం అమలు చేస్తుంది. కాంగ్రెస్ అగ్రనేత పప్పు స్క్వేర్. ఇప్పుడు ఈ బోసిడిగా గాడు వీడు వాస్తవానికి శరణార్థి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని ఒక పార్టీ పెట్టిండు. అది రేడియోలు ఎంగిలి మెతుకుల మీద ఏర్పడ్డ పార్టీ, అది అందరు తెలిసిన జోలి. ఈ పనికిమాలిన దద్దమ్మ వీడు బ్రోకర్ గాడు. నేను ప్రశ్నించే గొంతును ప్రజల తరపునున్న కాంగ్రెస్ ప్రభుత్వం లంగ ప్రభుత్వం, దొంగ ప్రభుత్వం, బీసీ వ్యతిరేకం బొచ్చు, ఇవన్నీ లంగా కథలు చెప్పి ఇగో వీళ్ళు జోకుడు చూసుకోరు. ఇక 1, 2 ఇంకో ఈ బీఆర్ఎస్ పైన విమర్శిస్తుండు. 3, 4 ఇవన్నీ లేపుకుంటా జోక్కుంటా రాహుల్ గాంధీ ఇట్లా డబ్బ పట్టుకొని వంగవాడు ఉత్సవం అవుతాడు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఆ బిగుటి వాడేమో రేవంత్ రెడ్డి పట్టుకొని తాగుతాడు, వీడేమో రాహుల్ గాంధీ పట్టుకొని తాగుతాడు. ఇట్లాంటి బ్రోకర్ నా కొడుకులు పేపర్ నడిపించి తెలంగాణ రాష్ట్రంలో ప్రతిరోజు బీఆర్ఎస్ పైన బీజేపీ పైన విషయం చెప్పే బ్రోకర్ నా కొడుకులు వీళ్ళు ప్రశ్నించేకొంతురు. వీళ్ళు సక్కమైన సంసారులు. ఇప్పుడు మల్లారెడ్డి తప్ప కాంగ్రెస్ వాడు ఎవరు కబ్జాలు చేయలే. వీళ్ళు పతివతలు అని మీరు గమ్మతున్నారు. మీరు పతివతలు మల్లిగాడు పెద్ద పతివత, పెద్ద ముత్తైదు అన్నమాట వాడు. అస్సలు రూపాయి అవినీతి చేయలే కొడుకులు. ఈసీ గురించి మన్న చెప్తే కాంగ్రెస్ పార్టీ రెడ్ల పార్టీ లంగల పార్టీ అని. మరి లంగల పార్టీ వార్త ఎట్టు వచ్చినాయి పేపర్లా? అలా ఉత్సాహం అయితే డొప్ప పట్టుకుంది అయితే వచ్చింది. సో ఇట్లాంటి బ్రోకర్ వాళ్ళు మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలు గ్రహించి ఈ పేరుకే పార్టీ పెట్టరు. అది కాంగ్రెస్ రాజ్యాధికార పార్టీ అయిపోయింది. ఇప్పుడు అది నిన్నమన్నా రేవంత్ అనుకున్నా, ఇప్పుడు కాంగ్రెస్ రాజ్యాధికార పార్టీ అయింది. లేదంటే రాహుల్ రాజ్యాధికార పార్టీ అని పెట్టుకుని రాహుల్ గాంధీని ప్రధానమంత్రి దత్తంగా ఆమె ప్రధానమంత్రిని చెప్తాను దత్తంగా ఈ విధంగా మాట్లాడుతాను. సిగ్గులేరా మళ్ళేసి నీకు? నీ సౌట్ అమ్మకాల సేపు దేక్తున్నారా? ఎన్ని వచ్చినాయరా? 399 వచ్చినాయా? 399 అని పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఎదుగుతుందా? ఇక పాకిస్తాన్ కావాల్సిన ప్రధానమంత్రి ఈ దేశానికి ఏం కాదు. ఏమైనా కలగానే మిగిలిపోతుంది లాస్ట్కి. ఇప్పుడు 55 56
ఇప్పుడు యువకుడు ఉత్సాహవంతుడు, ఇంకో 10 ఏళ్ళు ఆవిరిగా. అప్పుడు కూడా 70 ఏళ్ళకి వచ్చినా కూడా యువకుడు ఉత్సాహవంతుడనే ఎప్పుడు సిగ్గిలేకపోయా మీకు. ఈయనంట ప్రశ్నించినట్ట, ఏం మళ్ళీ ఇంకా బెంగాలీ దిగినట్టే అన్నయ్యలు ఇద్దరు కలిసిపోయి ఓడిపోయారంట. అడిపోయి మా అక్క కథం సాయిరామ్ అయితే అడిగిన కథ.